Hi, welcome to SKNR Max class. Today I will discuss about various types of multiplications or different types of multiplications. మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ అంటే గుర్తొచ్చి మల్టిప్లికేషన్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. అది ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తామో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫిల్స్ సైజ్లో 30 సెకండ్స్ పడుతుంది ఒక్కొక్క క్వశ్చన్కి. అది మనం 2 సెకండ్స్ 5 సెకండ్స్లో ఎలా క్రాక్ చేద్దాం అనేది ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 11 into 12. 11 into 12 అంటే మనకి ఇది చేయడానికి 30 సెకండ్స్ పడుతుంది. అదే నేను ఇప్పుడు చెప్పే ట్రిక్ వల్ల 2 సెకండ్స్లో అయిపోతుంది. ఇక్కడ 11 into 12 అంటే 1 అనేది ఇటువైపు, 2 అనేది లాస్ట్ వైపు. ఈ 1 + 2 అనేది మనం యాడ్ చేసాం అనుకోండి, అది మిడిల్లో పెట్టేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్ 132. అదే 11 into 24 అంటే 2 అనేది ఇటువైపు, 4 అనేది లాస్ట్. ఇప్పుడు 2 + 4 అనేది 6. అది మిడిల్లో మనం పెట్టేస్తే 264. ఆన్సర్ ఈజ్ కంప్లీటెడ్. అలానే ఇది కూడా 3 6 3 + 6 9. ఇది చూడండి 11 into 48. ఇక్కడ మనకు 2 డిజిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 4 8 4 + 8 12 కాబట్టి +1 అనేది 4 పైన మనం ప్లస్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి 4 + 1 5 528. సేమ్ 11 into 79 = 7 9 7 + 9 16 కాబట్టి +1 అనేది పైన. ఇప్పుడు 869 వస్తుంది. సేమ్ ఇది ఫస్ట్ మెథడ్. ఇందులో మనకు లాట్ ఆఫ్ నెంబర్స్ తీసుకొని కూడా చేయొచ్చు. నేను 5 ఎగ్జాంపుల్స్ తీసుకొని చేశాను. మీరు ఎన్నైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని, నేను 2 డిజిట్ తీసుకున్నా కాబట్టి మీరు 3 డిజిట్స్ అయినా కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టైప్ చూడండి, 12 into 13. 12 into 13 అంటే ఇది కూడా 30 సెకండ్స్ పడుతుంది మ్యాక్సిమం. 12 into 13 = 12² + 12. సేమ్ ట్రిక్కీ ఫార్ములా. 12² + 12 అంటే 144 + 12. టోటల్ చేస్తే 156. సేమ్ చూడండి, ఇది కూడా 13 into 14 = 13² + 13 అంటే 182. సేమ్ 14 into 15 = 14² + 14 196 + 14 = 210. సింపుల్ మెథడ్ అండి ఇది. సెకండ్ మెథడ్ ఆల్సో. లాస్ట్ మెథడ్ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ మెథడ్ చూడండి, 12 into 14. 12 into 14 = మనకు 1 డిజిట్ అనేది మిస్ అవుతుంది కదా, దాంతో మనం ఇప్పుడు ఆన్సర్ తేవాలి. కాబట్టి 13² - 1 = 169 - 1 = 168. సింపుల్ ట్రిక్ కదండి ఇక్కడ. ఇది కూడా చూడండి, 14 into 16 = 15² - 1 225 - 1 = 224 ఆన్సర్ వచ్చేది. ఎందుకంటే ఇక్కడ 15 అనేది మిస్ అయింది. ఇక్కడ చూడండి, 16 into 18 = 17² - 1 అంటే 289 - 1 = 288. అలానే మీకు చిన్న ఆన్సర్ అనేది ఇచ్చాను, మీరు హోంవర్క్ చేసి కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయొచ్చు. 19 into 21 = ఎంత అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SKNR Max classes for more videos. Thank you.